ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా ఉడుమాల్పురం గ్రామంలో ఉత్సాహంగా మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర. నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామంలో ఘనంగా ధ్యాన విజయోత్సవ సంబరాలు. నాగర్ కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం. కామారెడ్డి జిల్లా కొండాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. గుంటూరు జిల్లా పెద్ద కొండూరులో ఘనంగా ధ్యాన సంబరాలు. ఏలూరు జిల్లాలోని పలు స్కూళ్లలో ధ్యాన శిక్షణ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఎవరికైతే ముక్తి ఆకాంక్ష ఉంటుందో వారు ముక్తిలో ఉంటారని తెలియజేసి అష్టవక్ర గీతలోని జ్ఞానాన్ని అందించారు. అలాగే వేమన పద్యాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కేవలం వర్తమానమే, వర్తమానంలో లీనమై ఉంటే మన భవిష్యత్తు బాగా అద్భుతమైన ఆనందమయమవుతుంది. కామి కాని వాడు మోక్ష కామి కాలేడు. కోరిక ఒకే ఒక కోరిక బలంగా ఉండాలి. నాకు మోక్షం కావాలి, ముక్తి కావాలి, ఆ ముక్తిలోనే ఉండాలి నేను. కుటుంబానికి సంబంధించిన అన్ని ఆలోచనలు ఉంటాయి, బయట పరిస్థితులు అలాగే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, కష్టాలు, బాధలు, నష్టాలు అన్నీ ఉంటాయి. మనము అనుకున్నట్లనే మన తండ్రి ఉండాలనుకుంటాం, మన తల్లి ఉండాలనుకుంటాం, భార్య ఉండాలనుకుంటాం, భర్త ఉండాలనుకుంటాం, పిల్లలు ఉండాలనుకుంటాం. వాళ్ళు ధ్యానం చేయాలనుకుంటాం, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం, వాళ్ళు మనశ్శాంతిగా ఉండాలనుకుంటాం, ఇంకా బంధువులు ఉండాలనుకుంటాం, బయట సమాజంలో వాళ్ళు కూడా మనకు కావాల్సిన వాళ్ళంతా ఉండాలనుకుంటాం. అనుకోవడం తప్పు కాదు, అలాగే ఉండాలి అనుకోవడం తప్పు. ఏమి అనుకోవడం తప్పు కాదు, వీళ్ళు కూడా మమ్మల్ని ఇలాగే ఉండాలి అనుకోవడం తప్పు. అది లోపల ఉండకూడదు. చేతికి 5,000 ఉంటే 5,000 అలా ఉండవు. కుటుంబంలో కూడా అందరూ ఒకేలాగా ఉండరు, అందరూ ధ్యానం చేసేకి రారు. నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలో 2008లో ఓ అద్భుత సన్నివేశం చోటు చేసుకుంది. 2008 సంవత్సరంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీలో నిర్వహించిన ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమంలో స్వయంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాల్గొని కార్మికులు, ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. స్వయంగా పత్రిజీనే తమతో ధ్యాన సాధన చేయించడంతో ఆనాడు ఉద్యోగులు, కార్మికులు, ధ్యానులు ఎంతో ఆనందానికి లోనయ్యారు. కాగా ఇదే షుగర్ ఫ్యాక్టరీలో పత్రిజీ తండ్రి ఉద్యోగం చేశారు. శ్వాస మీద ధ్యాస ఉంచండి. మీ ఆరోగ్యం డాక్టర్ల చేతుల్లో లేదు, మీ ఆరోగ్యం మంత్రుల చేతుల్లో లేదు, మీ ఆరోగ్యం మీ శ్వాస చేతుల్లో ఉంది. కళ్ళు రెండు మూసుకోండి. నేను వచ్చింది ఈ భూమి మీదకి అందరినీ ధ్యానం చేయడం కోసం, డబ్బులు సంపాదించడం కోసం కాదు. అర్థం అనర్థం భావే నిత్యం అని ఆదిశంకరాచార్య వాళ్ళు చెప్పారు. మనకందరికీ ఆదిశంకరాచార్య వాళ్ళ గురించి తెలుసు. కళ్ళు రెండు మూసుకోండి. ధ్యానం లేక అందరూ చెడిపోయారు, డబ్బు లేక కాదు. మనసు కుదుట పడక, మనసులో శాంతి లేక అందరూ చెడిపోయి ఉన్నారు, కుళ్ళిపోయి ఉన్నారు. డబ్బు లేక కాదు. ఎవరు కళ్ళు తెరవద్దు. సరిగ్గా 15 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. కుర్చీలో కూర్చున్న వాళ్ళు పాదాలు రెండు క్రాస్ చేసుకోవాలి. పాదాలు రెండు విడిగా ఉండకూడదు, పాదాలు రెండు క్రాస్ చేసుకోవాలి. నేను మీకోసం ఫ్లూట్ వాయిస్తాను, మీరందరూ చక్కగా ధ్యానం చేయాలి. గుర్తుంచుకోండి, డబ్బు లేక ఎవడూ బాధపడటం లేదు. అందరూ కూడాను తిండి లేక బాధపడలేదు, నిద్ర లేక బాధపడుతున్నారు. నిద్ర పట్టదు. గుంటూరు జిల్లా పెద్ద కొండూరు గ్రామంలోని పిరమిడ్ మాస్టర్లు రాంబాబు, విజయలక్ష్మి నివాసంలో ధ్యాన సంబరాలు ఘనంగా నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్లు 365 రోజుల ధ్యానం, ఆత్మజ్ఞాన తరగతులు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథులుగా ధ్యానరత్న వెలుగుపూడి లక్ష్మణరావు, ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వల్లభనేని వాణి, ఆరేపల్లి సర్వేశ్వరరావులు పాల్గొని జ్ఞాన సందేశాలను అందించారు. మాస్టర్లు శిరసాని సాంబశివరావు, కె అబ్బారావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇందులో 200 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. వాటిల్లో ఉన్న జ్ఞానాన్ని ఫోటోస్టాట్ తీసి
రాత్రనగా పగులిన రైతులు కూడా చదువుతూ ఉంటాను నేను. రాత్రిపూట కూడా మేలుకు వచ్చిందంటే ధ్యానం కన్నా కూడా చదువుతూ ఉంటా. ఈ చదివి నేను రేపు ఏం చెప్పాలి, తెలియని సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు చెప్పారో తెలియని కూడా వాళ్ళ తెలియని ఏమన్నా చెప్తా ఉండాలన్నమాట అని అలాంటి భావంతో ఉన్న బ్రహ్మర్షి పత్రిజీ గారి దగ్గర వచ్చిన ఈ భగవద్గీత అంతకుముందు మరి స్వామి గారి దగ్గర ఇది చేశాను. తర్వాత పత్రిజీ గారిది ఆ విశ్లేషణలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో సేకరించి ఏ పుస్తకంలో ఏ సబ్జెక్ట్ ఏది చెప్పాడో అవన్నీ కూడా ప్రింట్ చేయించుకుని అవన్నీ కూడా చాలా మందికి ఇస్తూ ఉన్నాను నేను. మరి లక్ష్మణరావు గారంటే, మరి రెడ్డి గారంటే, మరి గారంటే వీళ్ళందరూ ఉదాహరణ ఎక్కడ చెబుతున్నా నేను వెళుతూ ఉంటాను అనమాట. కాబట్టి వీళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారాలు. నేనేంటి అంటే తక్కువగా మాట్లాడుతున్నాను, మీరు మీ మాటలు ఎక్కువ వినాలని. ఎందుకంటే నేను ఎక్కడికో వెళ్ళి అంటున్నాను, మీరు ఇక్కడ వీళ్ళందరితో వినాలి, మీ ఎక్కువ మీకు టైం ఇవ్వాలని చేశారు. మన ఊరోళ్ళు కానీ పక్క ఊరోళ్ళు కానీ మాట్లాడవద్దు, వీళ్ళతో సాంగత్యం మనకు కావాలి. ఎందుకంటే వీళ్ళ మాటలే మన స్వర్గానికి తీసుకెళ్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని కొండాపూర్ గ్రామంలోని కాంప్లెక్స్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పూర్ణచంద్రరావు, ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, మాస్టర్ కిషన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన శిక్షణపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 38 మంది విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామంలో పిరమిడ్ మాస్టర్ శ్రీలత ఆధ్వర్యంలో శివాలయం వద్ద ప్రతిరోజు 41 రోజుల పాటు ధ్యాన జ్ఞాన కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ బాలయోగి రాములు మహారాజు విచ్చేసి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం ధ్యానులకు పిరమిడ్ మాస్టర్ శ్రీలత భోజనాలను అందించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి హాజరై గ్రామాన ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కోశాధికారి సుఖాల లక్ష్మణ్, ఉపాధ్యక్షులు మామిడి లక్ష్మారెడ్డి, ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్, పిరమిడ్ మాస్టర్ పోలీస్ గంగారెడ్డి, 200 మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. కాబట్టి మనకు భగవంతుడు ఒక అరటి పండును ఒడిచిపెట్టినగా శాస్త్రి మన పిరమిడ్ విషయంలో అందరినీ కూడా జ్ఞానం దీక్ష పెట్టి మనందరి హృదయాలలో నిండి ఉన్న యొక్క వక్త ఎవరు అంటే పత్రిజీ గారు అనుకోవచ్చు. అవునా సార్? కాబట్టి ధర్మం ఏం చెప్తుందంటే సంస్కారం ఏది సంస్కారం? మానవుడు కావాల్సిన సంస్కారం ఏంటమ్మా? ధ్యానం చేశాను కాదు, మళ్ళా ధ్యానంతో పాటు సంస్కారం కూడా ఉండాలి. సంస్కారము లేకపోతే ధ్యానం చేసేవి, పూజ చేసేవి, మానవులు చేసేవి, పాద పూజ చేసేవి, కానీ సంస్కారం లేకపోతే అది జీవం. సంస్కారం ఉంటేనే దానికి విలువ. నువ్వు చేస్తున్నా 40 రోజుల నుంచి ధ్యానం చేస్తున్నావు, విలువ ఏంటి? నీ ముఖంలో తేజస్సు పెరుగుతుంది, మనసు ప్రశాంత కలుగుతున్నది, ఉన్నత స్థాయి మంచి మార్గంకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం.
చేస్తూ ఇతరులతోని పోట్లాడటం కానీ కూర్చులాడటం కానీ అనంతపురం జిల్లా కందుకూరులో 78వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రెండో రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మశ్రీ గోపాల్ రెడ్డి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత శ్లోకాలను చెప్పి ధ్యానులకు చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇక్కడుండే రాజలోకము వీళ్ళంతా వాళ్ళు చస్తారు వీళ్ళు చస్తారు ఈ భ్రమను వదిలిపెట్టు. నత్వేవాహం జాతనాశం నత్వం నేమే జనాధిప నచైవన భవిష్యామి సర్వే వై మత పరం అంటారు. ఓ అర్జున, నేను గాని నీవు గాని ఈ రాజలోకము గాని ఒకప్పుడు లేని వారము కాను, ముందు లేకపో వారం కూడా కాను. ఇక్కడ ఎవడు పోయేవాడు లేదు, ఉండేవాడు లేదు. ఎప్పుడు నేను శాశ్వతుండే, నువ్వు శాశ్వతునివే. ఈ మొత్తం ఏడు కనపడే వాళ్ళంతా నువ్వు ఎవరైతే చంపుతామో వాళ్ళంతా సత్తారు అనుకుంటాడవో, సత్తారు అనుకునే వాళ్ళందరూ శాశ్వతులే, చంపుతాననే నువ్వు శాశ్వతునివే. ఈ జ్ఞానాన్ని నీకు వివరించే నేను కూడా శాశ్వతుని. ఇక్కడ అశాశ్వతమైన అంత ఆత్మ ఏ హాని వృద్ధులు లేనిది, దానికి ఏ నష్టాలు లేనిది, ఏ బాధలు లేనిది, ఏ భయాలు లేనిది, ఏ వికారాలు లేనిది, దానికి నాశనం ఎక్కడుంది? నంద్యాల జిల్లా ఈడుమాల్పురం గ్రామంలో పిఎస్ఎస్ఎం నంద్యాల పుసులూరు శ్రీ గురు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు ధ్యానులు పాల్గొని గ్రామంలో శాకాహార ర్యాలీని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా ర్యాలీని ఉత్సాహంగా కొనసాగించారు. ఈ సందర్భంగా శాకాహారం పాటలను అద్భుతంగా ఆలపించి శాకాహారం విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి అంబాసిడర్ మల్లీశ్వరి, పిరమిడ్ మాస్టర్లు ఆదినారాయణ, సహదేవయ్య, శ్రీవల్లి, మహాలక్ష్మి, రవీంద్రారెడ్డి, ఉదయగిరి, శేఖర్ బాబు, వరలక్ష్మి, లక్ష్మి 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నంద్యాల మండలం ఊడిమార్పురం గ్రామంలో శాకాహార సద్భావన యాత్ర జరుగుతున్నది. ఈ శాకాహార సద్భావన యాత్ర ఉద్దేశం ఏమిటంటే అందరూ శాకాహారులుగా మారాలి, ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా శాకాహారులుగా మారి ధ్యానం చేసినప్పుడే మనకు ఆ జీవుల ఆత్మఘోష మనకు అర్థమవుతుంది. మరి మనం ఎలాగైతే జీవిస్తున్నామో అలాగే అన్ని జీవులు కూడా స్వతంత్రంగా జీవించాలి అన్నదే మా ఉద్దేశం. మరి ఈ గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమిటంటే ధ్యానం చేయాలి, శాకాహారులుగా మారాలి అన్నదే మా ఉద్దేశం. మరి ఈ శాకాహార సద్భావన యాత్రకి హాస్టల్ మాస్టర్స్ అందరినీ ఆహ్వానించుకుందాం. మరి ముందుగా మన గురువు గారు అయినటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారిని, అలాగే స్వర్ణమాల అమ్మను, మహావతార్ బాబాజీని, ఆ పరమేశ్వరుని. పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డిలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు రమాదేవి, శ్రీనివాస్ దంపతులు 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో జ్ఞానదత్తగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రొఫెసర్ పాండురంగం పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పిరమిడ్ మాస్టర్లు, గుమస్తా కాలనీ వాసులు 100 మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. నేను అని చేయకండి, ఏ పని నేను చేస్తున్నాను చేయకండి. ఇదే నాది అంటే మమకారం, నేను అంటే అహంకారం. నేను అహంకారంతో ఏం చేయకండి. అహంకారం అంటే నేను చేస్తున్నాను భావన లేకుండా చెప్ప. ఇదే కర్మయోగంలో అర్జునాన్ని యుద్ధం చేయి, ఆవేశంతో చేయకు, ఆవేశం. 108 విద్యా సంస్థల్లో ధ్యాన శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలోని పలు స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా పెదపాడు మండలం మండూరు, జోగన్నపేటల్లోని పలు స్కూళ్లలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు వరలక్ష్మి రామ్మూర్తి. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విశేష సంఖ్యలో ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనిస్తూ ఉందాం ఫ్రెండ్స్. ఎంతటి అద్భుతమో ఈ ధ్యానం. ఈ అపారమైనటువంటి ఆ ప్రాణమయ విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోకి ప్రవేశించి ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్.
నాగర్ కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో పిరమిడ్ మాస్టర్లు మునగాల ప్రవీణ్ రాజేశ్వరి ఆధ్వర్యంలో విస్తృతంగా ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు సింగవరం, గోప్లాపూర్ గ్రామాల్లో ధ్యాన ప్రచారాన్ని నిర్వహించి అహింస, శాకాహార ధ్యాన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. అనంతరం ప్రజలు, విద్యార్థుల చేత సామూహిక ధ్యానం చేయించారు. ధ్యానం, శాకాహార విశిష్టతలను, ప్రయోజనాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు బంగ్లా ఆంజనేయ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, మల్లీశ్వర్ రెడ్డి, గుండం శైలజ, జ్ఞానేశ్వరి, సుభద్ర, వెంకటలక్ష్మి, రేణుక, కృష్ణ మద్దిలేటి, బాలమ్మ, సవరయ్యలు పాల్గొన్నారు. ఎక్కడైనా కానీ మంచిగా చేయొచ్చు, కానీ మనము మరుగులో ఉండము. ఆ మరుగు అనేది ఏంది? గుడ్డు, చేప మొత్తం బంద్ కావాలా. కూర తినకు చూడండి, ఇది మాత్రము నియమం పాటించాలా. నువ్వు ఎట్టనన్నా ఏం కాదు, నువ్వు తానం చేయకునే చింత లేదు, ఏం చేయకునే చింత లేదు. అంత బ్రహ్మాండంగా ఉంది ఇది. ఏకైక మార్గం ఒక్కటే. ఎక్కడ పల్లెలు తిరుగు, ఏ ఊరు తిరుగు, నువ్వు ఎక్కడైనా ఇది ఒక్కటే సాధ్యమవుతుంది, కానీ సాధ్యమేమో కాదు. నేను నడచలేని పరిస్థితి. నా వయసు ఎంత ఉంది? 62 సంవత్సరాలు ఉంది. నడచలేని పరిస్థితుల్లో ధ్యానం అందుకొని నేను సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేంద్ర పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఆది శంకరాచార్యులు భజగోవిందం శ్లోకాలు, ఉపమానాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనం ఫస్ట్ మనం మారాలి, మన మార్పు కలగాలి, మనలో మార్పు కలగాలి. అప్పుడే నీకు జ్ఞానం ఉంది, అప్పుడు దైవకుడు నేను మెచ్చుతాడు. సమాజానికి కాదు, మంచిదాన్ని కనపడాల్సింది. భగవంతుడికి మంచిదానిగా కనపడాలి, మంచివాడిగా కనపడాలి. ఇప్పుడు నాగేంద్ర అంటే బద్దపల్లి మండలం కదిరి వరకు కూడా ఎంతో తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కదిరి వరకు పల్లెపల్లి. చిత్తూరు జిల్లా పాచికపాలెం గ్రామంలోని శ్రీ గోవింద బృందావన పిరమిడ్లో పౌర్ణమి ధ్యానం వడ్డే వర్క్ షాప్ నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రవిరాజు, భాస్కర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, హేమలతలు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పల్నాడు జిల్లాలోని ఆడిగొప్పుల, గురజాల గ్రామాల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధనతో మనిషిలో ఎలాంటి సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయనే విషయం గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా పాపయ్యరాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. బ్రహ్మర్షి పిరమిడ్ అలాగే శ్రీ శర్వాణి సంగీత నిలయం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సినీ సంగీత దర్శకులు స్వరనిధి స్వర వీణా పాణిచే 72 మేళ కర్త రాగముల అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం కళాకారులు గాయత్రి, రోజారాణి, భానుమతి, మీనానాదం గాత్రంతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మోర్సింగ్ విద్వాంసులు వెంకటేష్, ఇమంది ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లక్ష్మి, జ్యోతి, ఈశ్వరమ్మ, కవిత, తులసి, లలిత, ఆత్మ ఆధ్వర్యంలో జరిగింది.
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేటలోని శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఫిబ్రవరి 13, 14 తేదీల్లో 12 గంటల పౌర్ణమి ధ్యానం నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమం 13వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. పిరమిడ్ నిర్మాణకర్తలు ధ్యాన దంపతులు మీసాల మమత శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.